బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి 2 గంటలకు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయన మరి కాసేపట్లో ఆయన జూబ్లీ హిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కాబోతున్నారు. ఇవాళ విచారణకు రావాలని ఈ నెల 26న శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చింది. 3 రోజుల తర్వాత విచారణకు హాజరు కావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. పోలీసు విచారణకు సహకరించాలని శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. శ్రవణ్ రావు విచారణతో వెలుగులోకి కీలక విషయాలు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, ఈ కేసులో 6వ నిందితుడు ఉన్న శ్రవణ్ రావు మరికొద్ది సేపట్లో జూబ్లీస్లో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కానున్నట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శ్రవణ్ రావు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే 3 రోజుల క్రితం శ్రవణ్ రావు కుటుంబ సభ్యులకు సిట్ పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు విచారణకు హాజరవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మనం చూసాం, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రవణ్ రావుతో పాటుగా ఇప్పటికే ఈ కేసులో అమెరికాలో తలదాచుకున్నటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్నటువంటి ఈ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఇదే సందర్భంలో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు పైన కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసు మొదట ఈ కేసు నమోదైన వెంటనే శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయాడు. ఇటు లండన్ వెళ్ళి అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా శ్రవణ్ రావు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎంతో చాకచక్యంగా ఇటు నేషనల్ కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖలను సంప్రదిస్తూ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో ఎట్టకేలకు శ్రవణ్ రావు హైదరాబాద్ పోలీసుల ముందుకు హాజరయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ సిట్ విచారణకు ఈ కేసు పైన ఇంతకుముందే గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టును శ్రవణ్ రావు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సైతం కేవలం నాట్ టు అరెస్ట్ అంటూ ఆదేశాలు మాత్రమే ఇచ్చింది. ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తుకు విచారణకు ఖచ్చితంగా శ్రవణ్ రావు సహకరించాలన్న ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే 48 గంటల్లో పోలీసుల విచారణకు హాజరవుతానని చెప్పి శ్రవణ్ రావు న్యాయవాది ధర్మాసనానికి చెప్పిన నేపథ్యంలో ఈరోజు జూబ్లీ హిల్స్ కార్యాలయంలో ఉన్నటువంటి సిట్ విచారణకు శ్రవణ్ రావు హాజరవుతున్నారు. అనేక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. శ్రవణ్ రావు విచారణలో మరికొన్ని కీలక అంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మనం చూసాం, 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసిన కేసులో శ్రవణ్ రావు కూడా 6వ నిందితుగా ఉన్నాడు. అయితే ఈ కేసులో శ్రవణ్ రావు విచారణలో అనేక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మీడియా సంస్థను నిర్వహిస్తూ అనేక అంశాలు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సమయంలో సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేశానే ఆరోపణలతో పాటుగా బడా బిజినెస్ మ్యాన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చేందుకు శ్రవణ్ రావు అనేక అంశాలను ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసిన నిందితులకు చేరవేసినట్లుగా కూడా కొన్ని కీలక ఆధారాలు సిట్ సేకరించిన నేపథ్యంలో శ్రవణ్ రావు విచారణ అనేది కీలకంగా మారి శ్రవణ్ రావు ఎవరి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నాయకులు, మాజీ మంత్రుల అండదండలతోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టుగా కొన్ని సంచలన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరి శ్రవణ్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న అంశాలు శ్రవణ్ రావు విచారణలో బయటపడే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న ఆధారాలు సిట్ అధికారులు భాగంగానే శ్రవణ్ రావు విచారణ కీలకంగా ఉంది. మరి శ్రవణ్ రావు విచారణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న అంశాలు, ఎవరి ఆధారాలకు పనిచేశారన్న అంశాలు కూడా ఈ కేసులో బయట అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్, అంటే శ్రవణ్ రావు నోరు విప్పితే కనుక ఈ కేసు కొలిక్కి వస్తుందనుకోవచ్చా? తప్పకుండా మనం చూసాం, ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి నిందితులకు
వీరిద్దరికి కీలక సమాచారాన్ని కీలక సమాచారాన్ని ఎన్నికల సమయంలో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అన్న అంశాలను కూడా శ్రవణ్ రావే ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. వారి యొక్క లిస్టు ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఏ ఏ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎవరెవరు కీలకంగా ఉన్నారు, ఎవరెవరు టఫ్గా ఫైట్ ఉన్న అంశాలను కూడా శ్రవణ్ రావే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేత ఆదేశాల మేరకు ఈ ప్రభాకర్ రావుకి ఇటు మరోవైపు ప్రణీత్ రావులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకే ఒకవేళ ఖచ్చితంగా విచారణలో నోరు విప్పితే మాత్రం మరికొన్ని సంచలన విషయాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారన్న కీలక అంశాలు శ్రవణ్ రావు విచారణ అనంతరమే బయటపడే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నారు, ఆ కీలక సూత్రధారులు అన్న అంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ అనంతరం కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయి, శ్రవణ్ రావు విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సాగా, థ్యాంక్ యూ.